మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళని పట్టుకొని శిక్షిస్తున్నాం. కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం. ఇటీవల కాలంలో గాంజాయి అక్రమ రవాణా పెరిగింది. జనవరి నుంచి సుమారు 23 కేసులు పట్టుకున్నాం. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనపైన దృష్టి సారించాలి. ఒకవేళ పిల్లలు చెడుదారి పట్టి తల్లిదండ్రుల మాట ఆలకించకపోతే పోలీస్ సహాయం తీసుకోవచ్చు. అంతర్జాతీయ మాదక ద్రవ్యం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెందుర్తి సీఐ రామకృష్ణతో దివ్యదర్శిని స్టాఫ్ రిపోర్టర్ వరలక్ష్మి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మి అండి. పెందుర్తి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర మనం ఉన్నామండి. ఇప్పుడు మనతోని సిఐ రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం రండి. సార్, ఈ రోజు మాదక ద్రవ్య దినోత్సవం కదా, ఈ సందర్భంగా పెందుర్తి ప్రజలకు ఇక్కడ యూత్ కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు జనరేషన్ కి? జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం. దీన్ని ఈ మధ్య కాలంలో ఏంటంటే యూత్ ఎక్కువ మంది ఏంటంటే గంజాయి, అదేవిధంగా డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు ఎక్కువ మంది అలవాటు పడుతున్నారు. ఈ వ్యసనాలన్నిటి కూడా యువత అంతా కూడా దూరంగా ఉండాలని ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర హోంమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన సిటీలోకి వచ్చేటప్పటికల్లా మన గౌరవనీయులైనటువంటి మన సిపి సారు, జాయింట్ సిపి సారు, అదేవిధంగా మా డిసిపి సారు ఉత్తర్వుల మేరకు ఈరోజు మొత్తం సిటీ పోలీసు అంతా కలిపించాం. బీచ్ రోడ్ లో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మా జోన్ 2 పోలీసులు అంతా కలిపి మా డిసిపి సార్ ఆధ్వర్యంలో ఎన్ఏడి జంక్షన్ వద్ద కూడా ఒక మానవహారం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో మన పెందుర్తి వరకు వచ్చేటప్పటికి మనం ఏంటంటే ఈ యొక్క గంజాయి నిర్మూలన గురించి మనం చేసింది ఏంటంటే సరిపల్లి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. ఏజెన్సీ నుండి వస్తున్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేసి అక్కడ గంజాయి నుంచి కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ చెక్ పోస్ట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన లిమిట్స్ లో ఏంటంటే కొన్ని కుర్రోలు గంజాయి తాగే పాయింట్స్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మేఘాద్రి గడ్డ అని చెప్పేసి, తర్వాత ఈ చిన్నముషివాడ ఉడా కాలనీ, పురుషోత్తపురం కాలనీ ఇచ్చారు, అవుట్స్కట్స్, ఇట్లాంటివన్నీ కూడాను. వీటన్నిటి దగ్గర కూడా నిఘా పెంచడము, వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, కౌన్సిలింగ్ చేయడం అన్ని కూడా చేస్తున్నాము. ఈ తర్వాత అంతేకాకుండా కాలేజీలు, స్కూల్స్ అన్ని కూడా విజిట్ చేసి అక్కడ పిల్లలకి ఏంటంటే ఈ గాంజా వల్ల కానీ మత్తు పదార్థాలు కానీ ఎటువంటి నష్టాలు వాడడం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోతాయి అనే విషయాన్ని కూడా వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వడము, క్లాసెస్ చెప్పడం ద్వారా కూడా మనం పిల్లల అవేర్నెస్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఇప్పటికి వచ్చి మీరు గంజాయి ఇవి ఉన్నాయి కదా కేసులు, ఇవన్నీ ఎన్ని కేసులు మీరు ఇచ్చేసారు? అంటే కేవలం ఈ జనవరి నెలలోనమ్మ, జనవరి 1వ తేదీ నుండి ఈ రోజు వరకు తీసుకున్నట్లయితే ఇప్పటికే మనం 23 కేసులు నమోదు చేసాం. దీనికి సంబంధించి ఒక 3 కార్లు, 2 ఆటోలు, 3 మోటార్ సైకిల్ కూడా మనం స్వాధీనం చేస్తాం. ఇటీవలే సింహపురపాలెంలో ఒక ఇంటిలో గంజాయి ఉంటే ఇంటిని కూడా నుంచి మనం సీజ్ చేయడం కూడా జరిగింది. ఇందులో మొత్తం కలిపి 23 కేసుల్లో దాదాపుగా 40 మంది ముద్దాయిలను కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ గంజాయి మారుమూల ప్రాంతాల నుంచి వస్తుంది కదా సార్, అంటే మనకి ఇంత వ్యవస్థ ఉండి కూడా ఇంత మెయిన్ సెంటర్ లో ఉండడానికి గల కారణాలు అంటే ప్రజలకు భయం లేదంటారా, లేక ఎందువల్ల మీరు ఇంత కేర్ తీసుకున్నా? అంటే ఇప్పుడు ఇంట్లోనూ కూడా దొరుకుతుంది కదా, వాళ్ళకి భయం లేదంటారా? అసలు ఏంటి సార్ అది అసలు? అంటే దీని వల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందువల్ల అంటారు సార్? నేరస్తులు అనే వాళ్ళకున్న పందాన్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు. మనం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా నేరాలు చేస్తుంటే మనం పట్టుకుంటుంటాం. మరి భయం లేకంటే చట్టాన్ని మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటాం. మనకు తెలిసిన ఏ సమాచారం దొరికినా సరే ఎట్టి పరిస్థితిలో కూడా ఇమీడియట్ గా మనం రైట్ చేయడము, పట్టుకోవడం అన్ని కూడా చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజలకి కూడా మీరు ఏం ప్రజలకు కూడా మనం ఎక్కువ అవగాహన కలిగిస్తున్నామమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే గాంజాయి వంటి మహమ్మారి కొంచెం దూరంగా ఉండాలని తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను కూడా అవేర్నెస్ కలిగించాలి. పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు కూడా తెలుసుకుంటుండాలి. వాళ్ళు చెడు మార్గంలో నడిచినట్లయితే వాళ్ళని మంచి మార్గంలో నడిచేటట్లుగా చూడవలసిన బాధ్యత మొదట పేరెంట్స్ది, తల్లిదండ్రులది. వాళ్ళు కనుక వాళ్ళ చేయి దాటిపోతున్న సమయంలో పోలీసులు కానీ ఆశ్రయించినట్టయితే మనం కూడా నా పిల్లల్ని వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేయడానికి కానీ, వాళ్ళకి సోర్స్ ఎక్కడ వస్తుందో వాళ్ళు పట్టుకొని వాళ్ళ కేసులు పెట్టడానికి, అరెస్ట్ చేయడానికి కూడా మనకు కూడా అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సొంత ఇల్లు కూడా అద్దెలకి ఇచ్చినప్పుడు చూసుకొని డెఫినెట్ గా ఏదైనా సరే ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా ఎవరికి ఇస్తున్నామో, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, అట్లాంటివన్నీ కూడా వాళ్ళు తనిఖీ చేసుకుని ఇవ్వాలి. అంతేగాని ఊరికనే ఇల్లు అని చెప్పి మేము అడిగితే అద్దెకి ఇచ్చామన్నట్టుగా ఇప్పుడు కూడా ఉండకూడదు. ఇప్పుడు మనకి ఇదంతా కూడా మనం నిర్మూలన చేయగలం అని అనుకుంటున్నాం సార్ మొత్తము? చేస్తామమ్మా. దీనికి సంబంధించి ఒక 100 days ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 100 days ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది.
100% కూడా నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం.